అందరికీ నమస్తే. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ఇరుక్కుపోయింది. ముఖ్యమంత్రి ఇరికిండు, మిగతా వాళ్ళందరూ కూడా ఇరుక్కపోయారు. అందరు ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాటలు కాళేశ్వరంలో మునిగిపోతున్నామా? నిజానికి కాళేశ్వరం బీఆర్ఎస్ని ఓడించింది 2023 ఎలక్షన్స్లో. కానీ నెక్స్ట్ ఎలక్షన్స్లో కాళేశ్వరమే కాంగ్రెస్ ముంచేటట్టు కనిపిస్తుంది. దాన్ని ముందు పోతే నుయ్యి వెనుకొస్తే గొయ్యి అన్నట్లు దాన్ని ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. కాలమేమో పగబట్టింది. పోనీ కాళేశ్వరం పనికిరాదు అని చెప్తామంటేనేమో అక్కడ నీళ్ళు పోతున్నాయి కన్నెపల్లిలో. ఇది ఓన్లీ పొలిటికల్ ఇష్యూ అయ్యో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే కొట్టిపడిద్దామంటే బీఆర్ఎస్ నుంచి కాదు, సమాజం నుంచి డిమాండ్ వస్తుంది. ఈ రిటైర్డ్ ఇంజనీర్స్ మీరు స్టార్ట్ చేయని చెప్పి లేఖ రాశారు. కరీంనగర్ కాంగ్రెస్ లీడర్లు ఎవరు గప్చుప్ అయిపోయారు, ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు. మొత్తంగా కాళేశ్వరం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముంచేయబోతుంది అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి కాళేశ్వరం అవసరం రాకపోతేనేమో రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటేది. ఇప్పుడు కూడా కాళేశ్వరం అవసరం రాకపోవడం అంటే కరువు రాకపోతే ఇంకా రేవంత్ రెడ్డి అదే చెప్తాడు కదా, కాళేశ్వరం కూలేశ్వరం అయింది, కాళేశ్వరం 1,00,000 కోట్లు పోయినాయి, కాళేశ్వరం అట్లా అయింది, కాళేశ్వరం ఇట్లా అయింది, కాళేశ్వరం లేకుండానే మేము 1,00,00,000 ఎకరాలు పండించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్తారు కదా, అదే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఈ కరువు వచ్చేసి ఒక పెద్ద పరీక్ష పెట్టేసింది. అంటారు కదా, ప్రకృతి కరెక్ట్గా జవాబు ఇస్తుంది ఏదో ఒక రోజని, వీళ్ళకు జవాబు ఇచ్చేసింది. ఇప్పుడు కాళేశ్వరం పనికిరాదు అన్నకాన్నే ఇప్పుడు కాళేశ్వరంతోనే పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంత ముండికేసినా కాళేశ్వరం నీళ్ళు మేము తేము అని వేస్తే వాళ్ళే మునిగిపోతారు, దాన్ని ఆన్ చేసినా వాళ్ళే మునిగిపోతారు, దాన్ని ఆన్ చేయకపోయినా వాళ్ళే మునిగిపోతారు. పొలిటికల్గా ఆన్ చేస్తేనేమో వాళ్ళు చెప్పినవి మొత్తం నేను ఇందాక చెప్పినా కదా, కూలేశ్వరం అయింది, 1,00,000 కోట్లు గోదావరిలో పోయినాయి, ఈ ప్రాజెక్ట్ లేకుండా 1,00,00,000 ఎకరాలు పండించడం, ఇవన్నీ వీళ్ళు చెప్పినవి మొత్తం అబద్ధాలు. కాళేశ్వరం మనకొస్తుంది. కాళేశ్వరం మనకొస్తే మళ్ళీ కేసీఆర్ క్రెడిట్. అది రేవంత్ రెడ్డి అక్కడనే భయపడుతున్నాడు. మనం కాళేశ్వరం కనుక ఆన్ చేస్తే, కన్నెపల్లి పంపులు కనుక ఆన్ చేస్తే ఆ క్రెడిట్ కేసీఆర్ పోతుంది. ఇప్పటికే రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మనకున్న ఇది ఒక్కటే అస్త్రం, ఈ ఒక్క అస్త్రం కూడా చేజారిపోతుంది. ఇంకా మనం మాట్లాడడానికి ఏం మాట్లాడడానికి ఉండదు. అవినీతి గురించి మాట్లాడడానికి లేదు కదా. ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడే పొజిషన్లో లేరు వాళ్ళు. అవినీతి మీద చర్యలు తీసుకునే పొజిషన్లో ఉన్నది. గవర్నమెంట్లో ఉన్నారు కదా, గవర్నమెంట్ నడుపుతున్నారు. వాళ్ళ అవినీతి ఇంకా మాట్లాడలేరు, అది కూడా అవుట్. కాళేశ్వరం ఒక్కడే నడిపిద్దాం, ఇంకా దీన్నే ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ వరకు నడిపించాలనేది వీళ్ళ ప్లాను. చూస్తేనేమో కాలం ఇట్లయింది, కాలమే పరీక్ష పెట్టింది వీళ్ళకి. దాన్ని వాడుకుంటేనేమో కాళేశ్వరం లేదు, కన్నెపల్లి లేదు, వాడుకుంటేనేమో ఇప్పుడు రేపు చాలా చాలా కష్టాలు ఉన్నాయి. తెలంగాణలో నీళ్ళ కొరత ఎట్లొచ్చిందంటే ఇప్పుడు ఈ కరువుతోన జూలై నాటికి 600 టీఎంసీ నీళ్ళు ఉండేదంట మన దగ్గర. 600 టీఎంసీ నీళ్ళు అన్నీ కలిపి. ప్రస్తుతం 340 టీఎంసీ నీళ్ళు ఉన్నాయట. 340 అంటే సగం నీళ్ళు ఉన్నాయి. జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్లో 220 టీఎంసీ నీళ్ళు ఉన్నాయంట. జైక్వాడు, సింగూరు, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, కడెం, ఎల్లంపల్లిలో 120 టీఎంసీలకు మించి నీరు లేదు. భూగర్భ జలాలు స్పీడ్గా పడిపోతున్నాయంట తెలంగాణలో. ఇక ఇట్లాంటి సిచ్యువేషన్, ఈ పరిస్థితులలో బీఆర్ఎస్ వాళ్ళు వేసి పెట్టారు, మేము ఖచ్చితంగా కన్నెపల్లికి వెళ్ళి మోటార్లు ఆన్ చేయాల్సిందే. ఆయన రాజకీయాలకు పోకుండా, పట్టింపులకు పోకుండా రేవంత్ రెడ్డి ఆన్ చేస్తేనేమో సరే నీళ్ళు ఇస్తే రేవంత్ రెడ్డి నీళ్ళు ఇచ్చిండు అని కూడా అంటారు, ఈ కరువులో నీళ్ళు వచ్చినాయని. కానీ సేమ్ టైం కాళేశ్వరం పనిచేస్తుంది అన్న విషయం కూడా జనాలకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డికి వచ్చిన ప్రాబ్లమే అది. కానీ ఇప్పుడు ఇది ఒక రాజకీయ ఆరోపణనో లేకపోతే రాజకీయ ఆరోపణ కాదు, ఏదో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు లేకపోతే వీళ్ళు ఏదో అది చేసిండ్రు అని చెప్పినంత ఈజీ కాదు ఇది. అవి చెప్తావు, ఫోన్ ట్యాపింగ్ చేసినని చెప్పొచ్చు, కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మపోవచ్చు. కానీ ఇక్కడ కరువు వచ్చింది, కరువును నీళ్ళు కావాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం కన్నెపల్లి పంప్ హౌస్ని ఆన్ చేయడం. అది తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని దేవుడే కాపాడాలి. దేవుడు వర్షం కురిపిస్తే తప్ప ఈ సమస్య నుంచి గట్టెక్కించే అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే అదును దాటిపోతున్నాం, ఆల్రెడీ మనం కరువులోకి వచ్చేసినాం, అదును దాటుతుంది. లేవంట వానలు, వాతావరణ శాఖలు చెప్తున్నారు సెప్టెంబర్ దాకా వానలు లేవని. ఇంకా సెప్టెంబర్ దాకా మనకి ఇంకేముంటుంది, చలికాలం వస్తుంది నెక్స్ట్. కాబట్టి ఇది ఇష్యూ ఏం చేయాలని కూడా వాళ్ళకి అర్థమైతే లేదు. అందుకే ఎవ్వరు సప్లై చేస్తలేరు. చూసినరా కరీంనగర్ మంత్రులు ఇప్పుడు ఎక్కువగా ఉత్తర తెలంగాణకే కదా కాళేశ్వరం అవసరం. కాళేశ్వరం వస్తే కూడా రేపు నీళ్ళు ఇస్తే కూడా వాళ్ళకే కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే నల్గొండ, సూర్యాపేట దాకా నీళ్ళు వస్తాయి. ఫస్ట్ ఎక్కువ అవసరం వాళ్ళకే ఉంది. వాళ్ళు అవునని చెప్పాలన్నా కాదని చెప్పాలన్నా. ప్రభుత్వం ఏమో నీళ్ళు లిఫ్ట్ చేయొద్దని స్టాండ్ తీసుకున్నది. కానీ వాళ్ళు ఇప్పుడు నీళ్ళు రావు అని, నీళ్ళు లేవు అని చెప్పడానికి లేదు. ముందు రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే నీళ్ళు లేవని చెప్పే ప్రయత్నం చేసిండు. అది నీళ్ళు ఎక్కడివి, కరువు ఉంది కదా, నీళ్ళు ఎక్కడివి అని చెప్పే ప్రయత్నం చేసిండు. కానీ జనాలకు అర్థమైంది. కేటీఆర్ పోయి కన్నెపల్లి చూసి వచ్చిండు,
తర్వాత అక్కడి నుంచి చాలా విజువల్స్ వచ్చినాయి, చాలా వీడియోలు బయటకు వచ్చినాయి. ప్లస్ ఏపీలో ఇక్కడి నుంచి పోయిన నీళ్ళే ఏపీలో కొడుతున్నారు పట్టిసీమల. దాంతోన నీళ్లు ఉన్నాయనేది కన్ఫర్మ్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ఫస్ట్ ఇరకపోయింది ఈ పాయింట్ కానీ. అయినా అదేమన్నా గాలే కనబడకుండా పోనీకే నీళ్లు కదా, ఖచ్చితంగా కనబడతాయి. కనబడకుండా ఎట్లుంటాయి? ఎంత తెలివి తక్కువతనం కాకపోతే నీళ్ళు లేవని ఎట్లా చెప్తారు? నీళ్ళు ఉంటే ఒప్పుకుంటారా? ఇగో మీరు చెప్పిన చాలా అబద్ధాలను జనం నమ్మొచ్చు, కానీ నీళ్లు లేవు అనే ఒక అబద్ధాన్ని కూడా జనాలు నమ్మించే ప్రయత్నం చేస్తే బోర్ల బొక్కలు పడ్డారు. నీళ్ళు లేని ఏపీకి వెళ్ళబోతున్నాయి, మన దగ్గర నుంచి పోతున్న నీళ్ళే కదా. మన మేడిగడ్డ బ్రిడ్జి బ్యారేజ్ కిందకి వెళ్ళిపోతున్న నీళ్ళే కదా పట్టిసీమ. ఇప్పుడు ఆడ కొడుతున్నారు కదా, అన్ని టీవీలు వేసినాయి. ఈయన మీడియాని మేనేజ్ చేసి ఏదైనా చేయొచ్చు, కానీ ఏపీలో కూడా రేవంత్ రెడ్డి మేనేజ్ చేయలేడు కదా. ఏపీలో చంద్రబాబు నాయుడు నీళ్ళు ఇస్తున్నారని చెప్పేసి గ్రేట్గా చెప్పుకోరికి అక్కడ మీడియా మొత్తం వేసింది. అవంతా జనం చూసినారు. దాంతో పట్టిసీమ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయంటే మన దగ్గర నుంచి పోయినాయి. అట్లా ఇరకపోయిన వీళ్ళు ఇరకపోయి కనీసం దాన్ని ఇప్పుడు ఏం చేయాలి కూడా వాళ్ళు కాళేశ్వరంలో ఇరకపోయినారు. సింపుల్గా చెప్పాలంటే ఏ కాళేశ్వరం పేరు చెప్పుకొని, ఏ కాళేశ్వరం కూలిందని చెప్పుకొని, ఏ కాళేశ్వరం ఎలక్షన్ ఎలిమెంట్గా వాడుకొని అధికారంలోకి వచ్చిండ్రో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని నిండా ముంచబోయేది కాళేశ్వరమే. దాన్ని వాడినా తలనొప్పే, వాడకపోయినా తలనొప్పే. పొలిటికల్గా నేను చెప్పేది. కానీ రైతుల పరంగా చూస్తే ఖచ్చితంగా నీళ్ళు ఎత్తాలి, ఆ నీళ్ళు ఎత్తాలి, రైతులకు ఇవ్వాలి. వేరే ఛాన్స్ లేదు కదా. అందుకే అంటున్నా రేవంత్ రెడ్డిని దేవుడే కాపాడాలి. దేవుడే ఉన్న వర్షం కురిపిస్తే అప్పుడు ఈ కాళేశ్వరం నీళ్ళతోనే పని లేకుండా పోతుంది. లేకపోతే ఇవాళకి అయిపోతుంది సినిమా. ఇది ఎలక్షన్ ఎజెండా అవుతుంది. రేపు మొత్తం ఇదే నడుస్తుంది. ఇంకా వాటర్ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. వాటర్ ప్రాబ్లం అనేది అది రేవంత్ రెడ్డి అరిచినంత ఈజీగానో, లేకపోతే ఆయన ఏదో మాట్లాడితే బూతులు మాట్లాడితే నీళ్ళు రావు. నీళ్ళు రేపు ఇంకా చాలా సమస్యలు వస్తాయి. నెక్స్ట్ సమ్మర్ వరకు మనం చాలా సఫర్ అవుతాం. మళ్ళీ నెక్స్ట్ వానాకాలం వరకు సఫర్ అవుతాం మనం. ఇది ఒక పూటలో పోయే పాపం కాదు ఇది. రేవంత్ మెడకు పామై గరిచి పట్టుకున్నది కాళేశ్వరం. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ప్రభుత్వం, కానీ నీళ్ళు ఇవ్వకూడదని మాత్రం డిసైడ్ అయిన వాళ్ళు. నీళ్ళు ఎత్తొద్దు, నీళ్ళు ఎత్తితే కేసీఆర్కి పేరు వస్తుంది. నీళ్ళు ఎత్తకుండా వదిలేస్తే ఏమైద్దో చూద్దాం, ఎట్లయితే చూద్దాం. కానీ ఎట్లా కనుక ఛాన్స్ కనిపిస్తలేదు కదా, వేరే ఛాన్సే కనిపిస్తలేదు. భూగర్భ జలాలు ఎండిపోతే తాగునీళ్ళ ప్రాబ్లం వస్తుంది. ఇప్పటికే సాగునీళ్ళ ప్రాబ్లం వచ్చింది, పరిశ్రమలకు ప్రాబ్లం వస్తుంది, ఇండస్ట్రీస్ ఆగిపోతాయి, రేపు విద్యుత్కు ప్రాబ్లం రావచ్చు. చిన్న ఇగో రేవంత్ రెడ్డి చిన్న ఇగో మొత్తం సిస్టమ్ను మొత్తం కొలాప్స్ చేస్తున్నది. కానీ దీనిలో ఫెయిల్ అయ్యేది 100% ప్రభుత్వమే. నీళ్ళు ఇవ్వకపోతే, నీళ్ళు ఇస్తే అంత డ్యామేజ్ కాదు. నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇవ్వకపోతే జరిగేంత డ్యామేజ్ కాదు. ఇప్పుడు ఆడ కూడా నీళ్ళు లేవనుకో, ఒకవేళ మనకు కన్నెపల్లి దగ్గర కూడా నీళ్ళు లేవనుకో, జనం కూడా కొద్దిగా అర్థం చేసుకుంటారు. కరువు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఏం చేస్తాడా. కానీ నీళ్ళు ఉండగా కూడా ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి చేసిండ్రా భయ్, ఇది ఇంతే వేస్ట్ కేసు. గట్టే మాట్లాడుకుంటారు కదా. మొదలే రైతులు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. కనీసం పంటలన్నా వండితే ఇంత కరువుల ఇప్పుడు మొత్తం ఆ పక్క ఈ పక్క రాష్ట్రాలు మొత్తం కరువే. కానీ మన దగ్గర నీళ్ళు వాడుకుంటే మన కరువు ఉన్నా కూడా పంటలు పండించాం అనుకో, అది ఇంకా గ్రేట్నెస్ కదా. అది ఇంకా తెలంగాణ ప్రైడ్. అది గవర్నమెంట్ కూడా మంచి పేరు తీసుకొస్తుంది. కాకపోతే ఇక్కడ కేసీఆర్ యాంగిల్, కేసీఆర్కి పేరు వస్తుంది. రేవంత్ రెడ్డి ప్రాబ్లం చెప్పడానికి ఒక స్టోరీ చెప్తా. ఒక ఆయన దేవుడు, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట. దేవుడు ప్రత్యక్షమైండు, శివుడు ప్రత్యక్షమై కోరుకో వరం అన్నాడంట. అంటే సరే ఖచ్చితంగా మీరు వరం ఇస్తారా అంటే, నీకు ఒకటి ఇస్తే మీ ఫ్రెండ్కి 2 ఇస్తా, ఏమైనా సరే డబల్ ఇస్తా, కోరుకున్నాడంట. అనగానే ఈయన రేవంత్ రెడ్డి ఇక్కడ కోరుకునేది అనుకున్నాడు మనసులో, అరే నేను ఇప్పుడు 5 కోట్లు అడిగినా అనుకో, నా ఫ్రెండ్కి 10 కోట్లు వస్తాయి, చల్ అని 10 కోట్లు రానికి అవకాశం లేదు, కాబట్టి దేవుడా నాకు చేయి తీసేయి అన్నాడంట. ఆ దోస్తుకి 2 చేతులు పని డబల్. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే స్టోరీ. ఇక్కడ కేసీఆర్కి పేరు వస్తుందేమోనని రేవంత్ రెడ్డి ఆయన చేతులు పోగొట్టుకుంటున్నాడు. లేకపోతే నీళ్ళ విషయంలో గేమ్స్ ఆడొద్దు. ఇదేదో కేసీఆర్ సమస్యనో, కేటీఆర్ సమస్యనో, బీఆర్ఎస్ల సమస్య కానే కాదు. ఇది తెలంగాణ సమస్య, తెలంగాణ రైతుల సమస్య, తెలంగాణ బతుకుల సమస్య. ఇది ఏం చేస్తారో తెలియదు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం బాగా కాళేశ్వరంలో మొత్తం ప్రభుత్వాన్ని, పార్టీని మొత్తం ముంచి పడేస్తున్నాడు కాళేశ్వరంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్.